అందరికీ నమస్కారం. ఇప్పుడు మన కన్యా రాశి వారికి ఏప్రిల్ నెలలో ఎలా ఉండబోతోంది అని తెలుసుకుందాం. బ్రహ్మాండంగా ఉండబోతోందండి. మీకేంటి? సరే చెప్పుకుందాం. కాతే కొన్ని కష్టాలు కూడా ఉన్నాయనుకోండి. చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఉన్నాయి. అవి చెప్పుకుందాం. ఇబ్బందులు పడడం అనేదండి ఎవరికైనా ఉంటుంది. భయపడాల్సిన అవసరం లేదు. మీరు కష్టపడతారు. మీ రాశికే గురుదృష్టి ఉంది కాబట్టి ఏమీ భయపడాల్సిన అవసరం లేనే లేదు. ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా, ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా సరే మిమ్మల్ని రక్షించే భగవంతుడు ఎవరయ్యా అంటే గురుడు. ఖచ్చితంగా మీరు అన్ని రంగాల్లో ముందంజలో ఉంటారు. పైగా మీకు సహనము, ఓర్పు ఎక్కువ. ఎదుటి వాళ్ళు హెల్ప్ చేసే తత్వం కూడా ఎక్కువే. అందుకని ధనాదాయం మీకు నిండుగా ఉంటుంది. ఎప్పుడూ కూడా మీకు ధనం లోటు లేకుండా ఉంటుంది. ఈ నెలలో కూడా ఎదుటి వాళ్ళు 10 మందికి ఇచ్చే స్థితిలో మీరు ఉంటారు. అంత పొజిషన్లో మీరు ఉండడానికి అవకాశాలు ఎక్కువ అండి. ఇక సరదాగా కోసము సామాన్యంగా చెప్పడం కాదు. సెకండ్ హౌస్ లార్డ్ శుక్రుడు వచ్చే స్థితిలో ఉన్న కారణమే నేను చెప్పడం. అంటే నా సోది కబుర్లు అవే ఉండవండి. ఖచ్చితంగా అక్కడ ఏముందో అదే చెప్తూ ఉంటా. వాళ్ళు లేదనుకోండి ఫైనాన్షియల్ స్టేటస్ లేదని చెప్పుకుందాం. కుటుంబంలో కూడా వృద్ధి ఉంటుందండో. మీకు చాలా కుటుంబంలో వృద్ధి, పలుకుబడి ఎక్కువ ఉండవు. ముఖ వర్చస్సు, కంఠధ్వని, అనర్గళంగా మాట్లాడే శక్తి మీకు భగవంతుడు ఇచ్చాడండి. మీకు మాట్లాడుతుంటే కంగుని మోగుతుంటారు కదా, ఎక్కడికో వినిపిస్తుంటుంది మీ మాట. అలా ఉంటుంది. అలా ఉండాలి కూడా. ధైర్యంగా ఉంటారు, భయపడరు. సరే పక్క పెడదామండి. ముఖ్యంగా ద్వితీయ భావం బాగుందంటే సంగీతం కూడా బాగుంటుందండి. అలాగే గాయకులు ఉంటారు సరా, కళారంగంలో, సినిమా రంగంలో పాటలు పాడుతుంటారు కదా మీరు. మంచి అవకాశాలు వస్తాయి. అద్భుతమైన అవకాశాలు వస్తాయి. అదే డౌటే లేదు. యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి ముఖ వర్చస్సు బాగుంటుంది, కంఠధ్వని బాగుంటుంది, ధనయోగం కూడా అలాగే బాగుంటుంది. ఎక్కువగా ప్రయాణాలు చేసేస్తుంటారండి మీరు. షార్ట్ జర్నీస్ అంటాం కదా, దగ్గర ప్రయాణాలు చేయడము, కొత్త ఆలోచనలు, 10 మందికి ఉపయోగపడే ఆలోచనలు మీకు ఉంటాయండోయ్. దాన్ని కార్యరూపం దాల్చి అందరికీ మీకు బాగుండేది మీరు కోరుకుంటారు. అందరూ బాగుండాలని కోరుకునే మొట్టమొదటి వ్యక్తి మీరే. అంత బాగుంటారు మీరు. సో ముఖ్యంగా చెప్పండి, మీ తమ్ముళ్ళన్నా చెల్లెళ్ళన్నా మహాప్రేమ మీకు, అద్భుతమైన ప్రేమ. వాళ్ళకి ఎటువంటి కష్టాలు వచ్చినా ముందు మీరు ఉంటారు. అంతేకాకుండా మీకు ఏ పని చెప్పినారంటే పనిలో అకుంఠితమైన దీక్ష, పట్టుదల ఎక్కువ, ధైర్య సాహసాలు ఎక్కువ. అంత అద్భుతంగా ఉంటారు మీరు. కొత్త వాహన యోగం కొనుక్కోవడానికి అవకాశం ఉంది. మీరు ధైర్యంగా ఉండడమే కాకుండా మీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ నేనున్నాను అని ధైర్యం ఇస్తుంటారు. అంతేకాకుండా కొద్దిగా మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి కొద్దిగా తక్కువగా ఉంటుందండి. మెడిసిన్స్ వాడవలసి వస్తుంది. ఎందుకంటే చతుర్థ భావానికి శని దృష్టి ఉండడం వల్లనే. పైగా చదువులు, విద్యార్థులకి విద్యలో ఆటంకాలు ఎదురవుతాయి అనడంలో సందేహం లేదు. చిన్న ఏదో ఎడ్యుకేషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్ సంబంధించిన విషయాల్లో మీకు ఉంటుంది, ప్రాబ్లమ్స్ వస్తాయి. సంగీతం వాయించే వాళ్ళు కూడా, సంగీత కళాకారులు అంటాం కదా, కొద్దిగా వాళ్ళ అవకాశాలు తక్కువగా ఉంటాయి. అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ అంటాం సరే, వాళ్ళ అవకాశాలు తక్కువగా ఉంటాయి, ఒప్పటానికి రావు. సరే అంతేకాకుండా మీకు రైతులు అంటాం సార్, రైతులు కంటే వ్యవసాయదారులు అంటాం కదా, వ్యవసాయదారులకి పంటలో కొద్దిగా నష్టాలు వస్తాయండి. అంటే అనుకున్నంత నష్టాలు రాకపోయినా, అనుకున్న నష్టాలు రావు, కొద్దిగా డబ్బులు ఉంటాయి కానీ కొద్ది చిన్నపాటి వెలితి ఉడితే కనిపిస్తుంటుంది. రైతులకి ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ మీ సంతానం విషయంలో అద్భుతంగా ఉంటారండి. మీ పిల్లలే మీకు ధైర్యం. వాళ్ళ వల్లనే మీకు మంచి సపోర్టు, ఫైనాన్షియల్గా కానీ లేకపోతే ఇదే విధంగా మాట పరంగా కానీ బ్రహ్మాండ సపోర్ట్ ఉంటుంది మీకు. చాలా అద్భుతంగా ఉంటారు. ముఖ్యంగా పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ, అద్భుతంగా ఉంటుంది. సాహిత్య రంగం, కళారంగం గురించి చెప్పుకుందామండి. సంగీత, సాహిత్య, నృత్య కళాకారులలో సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి విశేషమైన ప్రతిభ ఉంటుంది. సాహిత్య రంగం ఎందుకు చెప్పాలయ్యా అని మీరు అడిగారు అనుకోండి నన్ను. గురుడు యొక్క ప్రభావం నిండుగా పంచమస్థానానికి ఉంది కాబట్టే సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి డబ్బులు, అలాగే పదవులు, అలాగే నేమ్ అండ్ ఫేమ్, పేరు ప్రఖ్యాతులు అంటాం కదా, ఉండి తీరతాయి. మిగతా వాళ్ళకి ఉండవా? బ్రహ్మాండంగా ఉంటాయి. సినిమా రంగంలోనూ, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి ఆదరణ చక్కగా ఉంటాయి. యూట్యూబ్ ఛానల్స్ కూడా మీరు చేస్తూ ఉంటారు ఉంటాయి, వాళ్ళక్కడ మంచి ఆదరణ ఉంటుంది, పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. అద్భుతంగా ఉంటుంది మీకు. యూట్యూబ్లో యాంకరింగ్గా ఉంటారు చాలామంది యాంకర్స్ అంటాం కదా, వీళ్ళకి ద్వితీయభావం బ్రహ్మాండంగా ఉంది, పంచమ బాగుంది. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా రాజాలా బతుకుతారు, బ్రహ్మాండం, గౌరవప్రదంగా ఉంటారు. ఇంకా చెప్పాలంటే పంచమం బాగుందంటే, గురుదృష్టి ఉందంటే, రాజకీయ రంగంలో ఎవరు ఉన్నారనుకోండి, పదవి కాంక్ష అంటాం కదా, పదవులు వస్తాయి, అవకాశాలు ఉన్నాయి. గాయత్రి మంత్ర సిద్ధి, మీరు మాట నేర్పడతనం, ఎలా మాట్లాడాలో మీకు బాగా తెలుసు. ధర్మకార్యాలు, శుభకార్యాలు ఎంత బాగా చేస్తారు. ఎదుటి వాళ్ళని పోషించే శక్తి బ్రహ్మాండంగా ఉంది కదండి. అలాగే
సప్తమ భావం చూసుకుంటే మేనమావులు చాలా బాగుంటుందండి. ఆరో భావం సప్తమ భావం బాగుంటుంది. రోగ బాధలు రుణ బాధల నుంచి విముక్తి అవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. భయపడాల్సిన అవసరం లేదు. శత్రువు వల్ల కానీ రుణాల వల్ల కానీ ఏమి ఇబ్బంది పడవలసిన అవసరం లేనే లేదు. పైగా మీ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశం ఎక్కువ. కానీ రవి బుధులు అంటే మీకు సప్తమ భావంలోనండి శని రాహులు ఉండడం చాలా తప్పు, చాలా తప్పు. అంతేకాకుండా రవి బుధ శుక్రులు కూడా ఉన్నారు. శుక్ర శనులు కూడా సప్తమంలో ఉన్నారు. అంటే మీరు ఏమనుకోకపోతే ఒక విషయం చెప్పనా, అంటే మన యొక్క ఆలోచనలు పక్కదాన్ని పడతాయి. ఏమనుకోవడం కాదు, కానీ మీరు ఆలోచనలు ఏంటంటే మన బ్యాడ్ థింకింగ్ అనేది ఉంటుందండి. అంటే వేరే వాళ్ళ మీద వ్యామోహం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సప్తమాసాల శనిచుక్కుల యొక్క దోషం మీకు ఉంది. ఇంకా ఎక్కువ మనం మీకు విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అర్థమైపోయి ఉంటుంది. అదొకటి. భార్యాభర్తల విషయంలో అన్యోన్య దాంపత్య జీవితం అనేది తక్కువ. కొద్ది కాలం పాటు ఎడబాటుగా ఉండడము, కొద్ది కాలం పాటు దూరంగా ఉండడము, అదే ఏదో ప్రయాణాల వల్ల మీరు దూరం అయిపోవడము, కొన్ని నెలల పాటు భార్యాభర్తలు దూరంగా ఉండి తీరుతారు. అది కూడా మార్చి 30 తారీఖు నుంచి జరగబోతోంది. 30 తారీఖు తర్వాత నుంచి ఏప్రిల్లో కూడా అలాగే ఉంటుంది మీకు. అలాగే అదొకటి. దగ్గరకు వచ్చిన సంబంధాలు కూడా మీకు దూరం అయిపోతూ ఉంటాయండి. ఒక పట్టాన్ని పెళ్లి సంబంధాలు కుదరవు. అంటే మిమ్మల్ని ఏదో విమర్శిస్తున్నట్టు, మీకు ఏదో బ్యాడ్ జరిగిపోవాలని చెప్పి నేను కోరుకున్నట్టు కాదండోయ్. ఇది అందరికీ వర్తించదు, ముందే చెప్తున్నాను నేను. అందరికీ వర్తించదు, తెలుసుకోవడం కోసం మాత్రమే. మరి నాలెడ్జ్ అండి అంతాను. మనం నాలెడ్జ్ తెలుసుకుని మనం జాగ్రత్తగా మనం ఉందాం. అంటే బ్యాడ్ అంటే గుడ్ సమానంగా తీసుకుందాం. సరేనండి, మీకు అష్టమ భావంలో రవి లేడా, 12th హౌస్ లాడు అష్టమంలో ఉన్నాడు. అంటే అనారోగ్య సమస్యలు కొద్దిగా ఉంటాయండి, మీకు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. అందుకనే సూర్యభగవాన్ని ఆరాధన చేయడము, సూర్యభగవాన్ నమస్కార ప్రియుడిగా నమస్కారం చేయడం వలన ఆరోగ్య ప్రదాత కదండి సూర్యభగవానుడు. మనకి ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఐశ్వర్యాన్ని ఇస్తాడు, సంపదలను ఇస్తాడు. ఇంకో విషయం చెప్పాలి, 12th హౌస్ లార్డ్గా అష్టమంలో లేడా మరి అంటే రాజయోగం, ఇప్పటికీ రాజయోగంలో ఒక రాజయోగం కదా మీకు. ఖచ్చితంగా సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉండడము, కోర్టు కేసుల నుంచి ఏమైనా ఉంటే బయటపడ్డము, సడన్ గెయిన్స్ రావడము, పూర్వీకుల ఆస్తిపాస్తులు రావడము, మీకు సేవకాజనం కలిగి ఉండడము, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడం, ఇది చాలాదండి మనకి రవి సూర్యభగవాన్ ఇస్తున్నాడు బ్రహ్మాండంగా. పైగా అష్టమాధిపతి అయినటువంటి రవి కుజుడు కూడా మీకు నీచ స్థితిలో ఉన్నాడండి. అందుకని హెల్త్ ప్రాబ్లమ్స్ కన్యా రాశి వాళ్ళు రావడానికి కారణం ఏంటి అంటే అష్టమాధిపతి అయినటువంటి కుజుడు నీచ స్థితిలో ఉండడమే. ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటారో, సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చేసుకుంటారో, ఒక్కసారైనా సుబ్రహ్మణ్య స్వామికి పూజిస్తారో, దండం పెట్టుకుంటారో, మళ్ళీ దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చేయించుకుంటారో, వాళ్ళకి ఎటువంటి కోర్టు విషయాల్లో కానీ అనారోగ్య సమస్యలు కానీ దరి చేరకుండా ఉంటాయండలో సందేహం లేనే లేదు. బాగుందా? ఇప్పుడు గురించి చెప్పుకుందామండి. భాగ్యస్థానంలో గురుడు ఆయన కాపాడలేదా మిమ్మల్ని? ఆయన కాపాడుతాడు కదండి. మీరు రాశికే గురు దృష్టి పెట్టారు, భాగ్యంలో గురుడు ఉన్నాడు. వ్యాపారాల్లో వల్ల సంపదలు, కానీ రియల్ ఎస్టేట్ రంగంలో మాత్రం సంపదలు ఉండవండి. వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. వాళ్ళు భూములు అమ్ముడుపోవడం అవి తక్కువ. భూములు కానీ అపార్ట్మెంట్స్ కానీ ఇళ్ళు కానీ అమ్ముడుపోవడం కానీ కట్టుకోవడం కానీ కొంచెం తక్కువగా ఉంటాయి. కానీ గురుబలం స్ట్రాంగ్గా ఉంది. తీర్థయాత్రలు చేయడము, గురువుగారిని పీఠాధిపతులు కలవడము, ఇన్ని లేవు. పుణ్యదుల స్థానాలు, పుణ్యక్షేత్ర దర్శనాలు ఇవి చేయడం వల్ల మరి దోషాలు తొలగిపోవా? శ్రీకృష్ణుని యొక్క ప్రభావం మనమే ఉండదా? ఖచ్చితంగా ఉండి తీరుతుంది, మంచి జరుగుతుంది. అలాగే విదేశాల మీద వెళ్ళరా, బ్రహ్మాండంగా వెళ్తున్నారు కదా విదేశాలకి. కన్యా రాశి వాళ్ళకి గురుడు 9th భావంలో ఉంటే విదేశీ పర్యటన చేంజ్ తీరుతాడన్న సందేహం లేదు, మరి ఏ సందేహం లేదు. అలాగే చక్కటి భోజన వసతులు బ్రహ్మాండంగా ఉండడము, ఎక్కడికన్నా మీరు పూజించబడము, రాజ సన్మానాలు జరగడము, అంతేకాకుండా పదవులు. భాగ్యస్థానం బాగుందంటే గురుడు ఉన్నాడు కదా, పదవులు. ముఖ్యంగా భాగ్యస్థానంలో గురుడు ఉన్నాడంటే వేద పండితులకి సూపర్గా ఉంటుంది కదా. వాళ్ళకి పండితులకి పండితులకి వేద బ్రాహ్మణులకి అద్భుతమైన కాలం. భాగ్యస్థానంలో గురుడు ఉన్నాడంటే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, అలాగే అడ్వకేట్స్, లాయర్స్కి చాలా బాగుంటుందండి. ఇంకా చెప్పాలంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగ బిజినెస్ కూడా బాగుంటాయి. గురుడు కారకత్వాలు అంటే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలకి, వాళ్ళందరికీ, అలాగే చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ అంటాం సరా వాళ్ళకి ఇంకో చెప్పాలంటే సైంటిస్టులు బ్రహ్మాండంగా ఉండడము. గురు ప్రభావం చాలా బాగుందండి. భాగ్యస్థానానికి గురుడు ఉండడమే మీకు నిండుగా బాగున్నారు. మీరు నిండు 100 ఏళ్ళు బాగుంటారంటారు సరా, బాగుంది మీకు. ఇంకా దశమస్థానం కూడా చూస్తుంటే దశమాధిపతి కూడా 10th హౌస్ లార్డ్ సప్తమంలో ఉన్నాడు. ఇదో కారణం ఫారిన్ వెళ్ళడానికి.
మీ జాతకాల్లో కూడా చూసుకోండి. 10th హౌస్ లార్డ్ సప్తమంలో ఉన్న, సప్తమాధిపతి దశమస్థానం ఉన్న విదేశ పర్యటన ఉంటారు, విదేశాల్లో నివసిస్తారు. మీకు ఖచ్చితంగా చూసుకోండి జాతకాల్లో. అంటే మీకు 10th హౌస్ లార్డ్ సప్తమంలో ఉన్నాడు కాబట్టి విదేశాలు వెళ్ళడము జరుగుతుంది. పైగా మీకు బాగా సక్సెస్ఫుల్గానే ఉంటారు, మీరు విదేశాల్లో బాగానే ఉంటారు. మీ ఉద్యోగాలు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళకి చక్కటి ఉద్యోగ భద్రత. మీరు చెప్తున్నాను, ఆడవాళ్ళకి చెప్తున్నాను, ఉద్యోగంలో ప్రమోషన్స్ కూడా రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వ్యాపారస్తులకి అంటే 11వ భావంలో కుజుడు ఉన్నాడు కాబట్టి, కుజుడు నీచ స్థితిలో ఉన్నాడండి. అది కొద్దిగా ఇబ్బంది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి వ్యాపారాల్లో నష్టాలు తప్ప లాభాలు రావడానికి అవకాశం తక్కువ. మిమ్మల్ని ఏదో విమర్శిస్తున్నట్టు, మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నట్టు దయచేసి అనుకోకండి. కుజుడి యొక్క ప్రభావం గురించి చెప్తున్నాను కాబట్టి చెప్పాల్సి వచ్చింది నేను. నీచ స్థితిలో ఉన్నాడు కాబట్టి. కానీ కుజుడు రెట్రగేషన్లో ఉంటాడు, భయపడాల్సిన అవసరం లేదండి. అన్ని రంగాల్లోనూ రెట్రగేషన్లో వచ్చేస్తాడు, వక్రంలో వస్తాడు. ఆయన పరమ నీచులో ఉన్నప్పుడు మనం ఆలోచిద్దాం. 15 డిగ్రీల తర్వాత పరమ నీచులో ఉంటాడు కాబట్టి అప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఏదేమైనా వ్యాపారంలో ఉన్న వాళ్ళకి కొద్దిగా ఆచితూచి ముందుకు అడుగు వేయండి, నష్టాలు రావడానికి అవకాశం ఉంది. ఏదేమైనా మీ కన్యా రాశి వాళ్ళకి కొద్దిగా మంచి చెడు మిళితమే ఉన్నాయి. మీరు ఈ సంవత్సరం కూడా పూజించవలసిన దేవుడు, ఈ నెలలో పూజించవలసిన దేవుడు శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడిని పూజించడం వల్ల ఎటువంటి కష్టాలు వచ్చినా సరే ముందు ఉండేది ఆయన శ్రీరామచంద్రుడే. ముందు ఉండి నడిపించే కష్టాలను దూరం చేసేవాడు శ్రీరామచంద్రుడు, శ్రీమన్నారాయణుడు. అలాగే మనకి 6వ తారీఖుని భద్రాద్రి రాముడు, 14వ తారీఖుని ఒంటిమిట్టి శ్రీరామచంద్రుడు ఉండడం వల్ల ఆయన కళ్యాణం, అలాగే పౌర్ణమి రావడము, ఇవన్నీ ఎంత అద్భుతంగా ఉన్నాయండి మనకి. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు ఎవరయ్యా అంటే సూర్యభగవాన్ ఒక్కడే. సూర్యభగవాన్ ఆరాధన, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఖచ్చితంగా మీరు చేసుకోవాల్సిందే. చేసుకోవడం వల్ల కన్యా రాశి వాళ్ళకి ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా సరే వాటి నుంచి త్వరగా కోలుకుంటారు అనడంలో ఏమాత్రము సందేహం లేదు. సో కన్యా రాశి వాళ్ళకి ఈ నెల మొత్తం కూడా చాలా సంపూర్ణంగా బాగుండాలని, విదేశాల్లో కూడా మీకు రాణించాలని, మీరు ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ భార్యాభర్తల యొక్క అన్యోన్య దాంపత్యంలోనూ మీరు సుఖంగా ఉంటారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.